అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ ఈ ఏపీ ఫైబర్ నెట్ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు 2014లో. ఇది ఎందుకు పెట్టారంటే మన ఇళ్లలో ప్రతిరోజు నిత్యం టీవీ చూస్తూ ఉంటాం. ఎట్లా? కేబుల్ ద్వారా. ఆ కేబుల్ నెట్వర్క్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థలో నెట్ ప్లస్ కేబుల్ అంటే కేబుల్ టీవీలో వచ్చే సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ కూడా కలిపి ఇంటర్నెట్తో సహా కలిపి 150 రూపాయలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి కేబుల్ నెట్, ఇంటర్నెట్ రెండూ కూడా కలిపి 150 రూపాయలకు ఇవ్వాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దానివల్ల ఈ ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా కేబుల్ కనెక్షన్లు ఇవ్వడం మొదలెట్టారు. ఆ రోజు కేబుల్ కనెక్షన్లు సుమారు 10 లక్షల వరకు కేబుల్ కనెక్షన్లు ఇచ్చారు ఇళ్ళకి. పేదవాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో నెట్ ఉండాలా, ప్లస్ టీవీ చూడాలి. ఈ రెండు నెట్ ఉండడం వల్ల ఫోన్ వాడుకోవచ్చు, లేకపోతే టీవీలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైము, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సినిమాలు చూసుకుంటాం కానీ, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం కానీ, ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ టీవీలు ఈ రెండింటినీ కలిపి ప్రసారం చేసేందుకే ఏపీ ఫైబర్ నెట్ని 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా పెట్టారు. ఇది అసలు ఇంతకుముందు ఈ నెట్వర్క్ అనేది ప్రతి ఊళ్ళో కూడా కేబుల్ ఆపరేటర్లు పెట్టి నడుపుతూ ఉండేవారు. డిష్ ద్వారా తీసుకుని రిసీవర్ నుంచి అక్కడి నుంచి కేబుల్ వేసి ఊళ్ళల్లో ఇచ్చేవారు. దీన్ని కూడా ఆ వ్యాపారాన్ని కూడా గవర్నమెంట్ చేయాలని మంచి సాంప్రదాయంతో పెట్టినా అది వెళ్ళేటప్పటికి చివరికి ఏమైందనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఆ రోజు పెట్టినప్పుడు 108 మంది ఉద్యోగులు, నెలకు 40 లక్షల జీతంతో ఈ సంస్థను స్థాపించారు. 10 లక్షల కనెక్షన్స్తో వైసీపీ ప్రభుత్వానికి అప్పచెప్పారు నాటి తెలుగుదేశం గవర్నమెంట్. ఇది 2019 నాటికి. ఆ రోజుకి సుమారుగా 3,680 కోట్లు పెట్టుబడులతో ఆ సంస్థని నడుస్తూ ఉంది. ఇది ఏపీ ఫైబర్ నెట్. అలాంటి సంస్థను తీసుకెళ్ళి టీడీపీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిందనక దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు? 6,800 కోట్లు పెట్టుబడులు దాంట్లో పెట్టారు. పెట్టి ఏం చేశారా అంటే 1,400 మందికి సుమారుగా ఎంప్లాయ్మెంట్ కల్పించారు. ఎవరికి? విజయసాయిరెడ్డి గారు చెప్తే ఆయన తాలూకా మనుషులకి వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అర్జీ కాగితం పెట్టుకోవటం, ఉద్యోగం ఇవ్వటం అలాంటి లక్షణాలు ఏమి లేవు. విజయసాయిరెడ్డి గారు వాట్సాప్లో చెప్తేనే అక్క చెల్లిద్దరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో ఏపీ ఫైబర్ నెట్లో అట్లా 1,400 మంది ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ అంతా ఎక్కడెక్కడ పనిచేసేవాళ్ళు? కొంతమంది విజయవాడ, కొంతమంది గుంటూరు, కొంతమంది వైజాగ్, కొంతమంది కడప, కొంతమంది పులివెందుల, కొంతమంది బెంగళూరు, కొంతమంది హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు ఎక్కడ చేసేవాళ్ళు? ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్లో పనిచేసేవాళ్ళు. జగన్ అండ్ కంపెనీ తాలూకా తాబేదారుల దగ్గర పనిచేసేవాళ్ళు. ఏది? వాళ్ళ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో పనిచేసేవాళ్ళు వీళ్ళంతా కూడా హైదరాబాద్లో. వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చేవారు? ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఇచ్చేవారు. అట్లా 1,400 మందికి ఎంప్లాయీస్ పెట్టి నెలకి 4 కోట్ల రూపాయలు జీతాల కింద ఇచ్చేవాళ్ళు. 40 లక్షల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 4 కోట్లు నెలకి జీతాలు ఇచ్చారు. ఎంతమంది ఎంప్లాయీస్? 1,400 మంది ఎంప్లాయీస్. ఏం చేశారా వీళ్ళంటే ఒక గొప్ప సినిమా తీశారు. ఒక గొప్ప సినిమాని టెలికాస్ట్ చేశారు. తీరా రామ్ గోపాల్ వర్మ అనే ఒక పెద్ద మనిషి వ్యూహం అనే సినిమా తీస్తే ఆ సినిమాని అందులో టెలికాస్ట్ చేసి వ్యూస్ ప్రకారం పేమెంట్ ఇస్తామన్నారు. సరే, పేమెంట్ ఎంత ఇచ్చారంటే 2,15,00,000 ఇచ్చారు. ఎన్ని వ్యూస్ వచ్చినాయంటే 2,000 వ్యూస్ లోపు. ఒక్కొక్క వ్యూస్కి 11,000 రూపాయల చొప్పున పడింది దాని ఖరీదు. ఇది ఎక్కడన్నా ఉందా? అలాగే చరిత్రలో ఎక్కడన్నా ఉందా? అవినీతి అక్రమాల పుట్ట ఈ ఏపీ ఫైబర్ నెట్లో ఎంప్లాయీస్ ద్వారా దోసుకున్నారు. ఆ ఎంప్లాయీస్ అందరూ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి కూడా అందులో ఉద్యోగాలు ఇచ్చారు. ఇట్లా అంటుల్లో వాడికి బట్టలు ఉతికేవాడిని కూడా ఏపీ ఫైబర్ నెట్లో జీతాలు డ్రా చేశారు. ఘోరాతి ఘోరంగా ఏపీ ఫైబర్ నెట్ నుంచి నెలకి 4 కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి 1,400 మంది ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళంతా కూడా ప్రైవేట్ సంస్థల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పనిచేస్తూ ఉంటే వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ నుంచి ఇచ్చారంటే ఎంత ఘోరం అండి! ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు. ఇది అంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గౌతమ్ రెడ్డి దీనికి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది. అయితే ఇక్కడ ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
జీవి రెడ్డి అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ స్పోక్ పర్సన్కి ఈ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇస్తే ఆయన మొత్తం దీని మీద ఈ గత 5 ఏళ్లలో ఏమేమి జరిగింది, ఈ అక్రమాలు ఏంటి, ఈ అరాచకాలు ఏంటి అనే దాన్ని ఈ మధ్యన ఆయన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించాడు. ఈ ఎంక్వైరీలో కొన్ని విషయాలను ఆయన ఇటీవల తెలియపరుస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం ఈ రకంగా కూడా చేయొచ్చా అనేది అర్థమవుతా ఉంది. సుమారు 6,800 కోట్ల రూపాయలు ఆ సంస్థ వాళ్ళ లాసులో ఉంది. 10 లక్షల కనెక్షన్ తీసుకెళ్ళి 5 లక్షల కనెక్షన్ చేశారు. ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం అనేది నిర్వీర్యం అయిపోయింది. ఇలా చేసే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. ఇది ఒకటే కాదు, ఇది చిన్న ఉదాహరణకి గవర్నమెంట్లో ఇది ఒక మచ్చు తునక చిన్న సంస్థ ఇది. ఇలాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు చేసిన అరాచకాలు, అకృత్యాలు, దోపిడీలు, దొంగతనాలలాగా ఇలాంటివి అనేకం ఉన్నాయి. మొన్న జీవి రెడ్డి గారు మాట్లాడుతూ, అంటే జీవి రెడ్డి గారు అంటే చైర్మన్ ఆఫ్ ఏపీ ఫైబర్ నెట్, ఆయన మాట్లాడుతూ పూర్తి విచారణ చేసినాక దీని మీద మరికొన్ని వివరాలు ఇస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమా వ్యూహానికి 2,15,00,000 రూపాయలు ఆ ఏపీ ఫైబర్ నెట్ ఇచ్చారు. ఏం చేశారు దాన్ని? అందులో టెలికాస్ట్ చేశారు. ఇదండి ఏపీ ఫైబర్ నెట్లో చేసిన కుంభకోణాలు, జగన్ తాలూకా అనుకో చేసిన కుంభకోణాల చిట్ట. వేచి చూద్దాం ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీలు ఏమొస్తాయో, ఇంకెన్ని భాగవతాలు బయటపడతాయో తొందరలోనే అది కూడా చెప్తాం మీకు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.